వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ అరుణ్ రాజ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం కార్తిక్ గారు. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. మీరు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? రెండు రీజన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ రీజన్ ఏంటంటే ప్రజలకు సేవ చేయాలంటే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి రాజకీయాలు. రెండో రీజన్ ఏంటంటే నాకు చిన్నప్పుడే చాలా బలంగా మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఏంటంటే లీడర్లు తీసుకునే డెసిషన్స్ మన మీద చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటాయి. ప్రతి పనిలో కానీ చిన్న చిన్న వస్తువులు ఏమన్నా కొనుక్కోవాలన్నా, దాని ప్రైస్ డిసైడ్ చేయాలన్నా, ఇలా ప్రతి ఒక్క విషయంలో ఒక రాజకీయ నాయకుడు తీసుకునే డెసిషన్ మీదనే డిపెండ్ అవుతుంది. సో అది నా మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది. సో నేను బలంగా నమ్మేది ఏంటంటే నేను ఆ డెసిషన్ మేకింగ్లో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి, గుడ్ డెసిషన్స్ తీసుకోవాలి. సో మనం తీసుకునే డెసిషన్స్ ప్రజలకు హెల్ప్ఫుల్గా, ఒక ఇంపాక్ట్ఫుల్గా ఉండాలని రాజకీయాల్లోకి రావాలనుకున్నాను సార్. మీలాంటి యువత రాజకీయాల్లోకి రావాలంటే ఎంతో కొంత ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఏం చెప్తారు? యాక్చువల్గా అయితే మా ఫాదరు వెరీ పువర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు సార్. తను సిటీలోకి వచ్చి ఏం లేకుండా కష్టపడి తను సొంతంగా వ్యాపార సంస్థను నిర్మించుకున్నారు. తనకు పాలిటిక్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ కొంచెం వ్యాపారంలో డబ్బులు అలా చేసుకొని పైకి వచ్చాక తన లైఫ్లో కూడా తను రియలైజ్ అయింది ఏంటంటే పొలిటికల్ డెసిషన్ అనేది మన బిజినెస్లో కానీ మన డే టు డే లైఫ్లో కానీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో పాలిటిక్స్కి రావాలన్నట్టు తను కొంచెం ట్రై చేశారు. ఇప్పుడు ఈజ్ నాట్ అన్ యాక్టివ్ పొలిటీషియన్, బట్ తను ఒక కాజ్ కోసం కొట్లాడుతున్నారు. అది బీసీ కాజ్. సో తన లైఫ్ ఇప్పుడు ఆయన చూసుకుంటున్నారు అండ్ ఆయన ఆ కాజ్ కోసం కొట్లాడడం జరుగుతుంది. ఐఎమ్ అ మ్యారీడ్ మ్యాన్. లవ్ మ్యారేజా? రెండు మ్యారేజా? లవ్ మ్యారేజ్ సార్ నాది. హర్ నేమ్ ఇస్ అంబిక. తనది బెంగళూరు నుంచి. ఇటు రాజకీయాలు చేసుకుంటే ఫ్యామిలీకి టైం ఇస్తారా? బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ముఖ్యం సార్. ఐ పర్సనలీ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే ఇంట్లో హ్యాపీగా ఉంటేనే నువ్వు బయట కూడా హ్యాపీగా వర్క్ చేయగలుగుతావు. డెఫినెట్గా మనం అనుకున్నంత టైం ఇవ్వలేకపోతున్నాము. అది ఇంకా ఒక్కసారి ప్రజా జీవితంలోకి వచ్చాక అది ఎవ్రీ పొలిటీషియన్కి తెలుసు అది ఎలా ఉంటుందో. అదేవిధంగా సమాజంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ అనేక పార్టీలు ఉన్నాం కూడా. అంటే రాష్ట్ర స్థాయి పార్టీలు ఉన్నా, జాతీయ స్థాయి పార్టీలు ఉన్నా కూడా కేవలం మీరు కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? సార్ ఫస్ట్లీ దీనికి 3 రీజన్స్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే నాది చాలా సెక్యులర్ మైండ్ సెట్. నేను ఒక వ్యక్తిని తన రిలీజియన్తోనో క్యాస్ట్తోనో డిఫరెన్షియేట్ చేసి చూడలేను. కాంగ్రెస్ పార్టీ కూడా అది చాలా బలంగా నమ్ముతుంది, సెక్యులర్ మైండ్ సెట్ అనేది. సో ఈ 2 మైండ్ సెట్ అలైన్ అవుతున్నప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ రీజన్ దట్ కాంగ్రెస్ పార్టీని చూస్ చేసుకోవడం జరిగింది. రెండోది, ఈ పార్టీలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది సార్. నేను వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే యూ కెన్ వర్క్ విత్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ కంపేర్డ్ టు మీ వేరే పార్టీస్లో కానీ. ఎందుకంటే ఒక రీజనల్ పార్టీ అయితే ముఖ్యంగా ఎప్పుడు ఒక ఫ్యామిలీ ఓరియంటెడో సింగిల్ పర్సన్ ఓరియంటెడ్ పార్టీసే ఉంటాయి. సో మీకు అందులో అంత ఫ్రీడమ్ దొరకకపోవచ్చు, కానీ మా పార్టీలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది సార్. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్లో ఎంతోమంది ఉన్నా కూడా యువజన కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ మీకే ఇవ్వడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ప్రీవియస్ వర్క్ హిస్టరీ. మా పార్టీ యాజ్ అన్ ఆర్గనైజేషన్ చాలా ఆర్గనైజ్డ్గా వర్క్ చేస్తుంది సార్. పార్టీ ముందు ఒక స్టెప్ బై స్టెప్ ముందు ఒక పదవి అనేది ఇచ్చి తను ఆ పదవిలో ఎంతవరకు సక్సెస్ఫుల్గా వర్క్ చేశాడు, రిజల్ట్స్ ఏం చూపెట్టాడు అనేది చూసుకొని నెక్స్ట్ సెకండ్ స్టెప్ అలా ఇచ్చుకుంటా వెళ్తుంది. సో ఆ భాగంలోనే నేను ముందు ఫస్ట్
జనరల్ ఎలక్షన్స్ ఇక్కడ ఉన్నప్పుడు స్పోక్స్ పర్సన్ మల్కాజ్గిరిగా చేశాను. ఆ తర్వాత నా పనిని చూసి పార్టీ సెంట్రల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు నాగర్ కర్నూలులో ఇన్ఛార్జ్ కింద వేశారు. ఆ తర్వాత నాకు కోఆర్డినేటర్గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అప్పుడు కోఆర్డినేటర్గా బాధ్యతలు ఇచ్చారు. అందులో నేను చేసిన పని కానీ నేను క్రియేట్ చేయగలిగిన ఇంపాక్ట్ కానీ, లెట్ ఇట్ బి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఆర్ నేను తయారు చేసిన వీడియోసు, అది నేను సోషల్ మీడియాలో వైరల్గా ఎలా చేయగలను, ఇవన్నీ చూసి పార్టీ మళ్ళీ వీక్ టు వీక్ ప్రతి పనికి వీక్ టు వీక్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అందులో మీరు ఎంతవరకు ఎలా పనిచేశారు, మేము ఇచ్చిన టాస్క్ ఫుల్ఫిల్ చేశారా లేదా, ఐవైసీ యాప్ అని ఉంటుంది, అందులో చెక్-ఇన్స్ కానీ మీరు చేసే పని కానీ అన్నీ చూసి నెక్స్ట్ ప్రమోషన్ ఇవ్వాలనా లేదా అని ఆలోచించుకొని పనికి తగ్గట్టు ప్రమోషన్ ఉంటుంది సార్ మా పార్టీలో. అరుణ్ రాజ్ గారు రాజకీయ పలుకుబడి కోసమే మీడియా సెల్ చైర్మన్ పదవి తీసుకున్నారు. ఆ పదవిని అడ్డు పెట్టుకొని మీకున్న వ్యాపారాలు నడిపించుకోవాలని చూస్తున్నారు. తీసుకున్న పదవికి సరైన న్యాయం చేయలేకపోతారు అనేసి ప్రచారం జరుగుతుంది యూత్ కాంగ్రెస్లో. అది వాస్తవం కాదంటారా? నా వ్యాపారం అనేది ఎలాగో నడుస్తుంది. అది నేను దీన్ని వాడుకొని అక్కడ నేను ప్రయోజనం పొందడం అనేది జరగడం ఇంపాసిబుల్. అయితే ఇనవే నేను హ్యాపీ అలిగేషన్ వచ్చినందుకు. ఎందుకంటే పొలిటికల్ లైన్లో మీకు శత్రువులు ఉంటేనే నువ్వు గ్రో అవుతున్నట్టు, నువ్వు ముందు వెళ్తున్నట్టు. నీకు శత్రువులు లేకుండా ఏ అలిగేషన్స్ లేకుండా ఉన్నావంటే నువ్వు స్టాగ్నెంట్ ఉన్నట్టు. అస్సలు కాదు సార్, నాకు అవసరం లేదు సార్, అది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫైనాన్షియలీ ఐ మీన్ హ్యాపీ ప్లేస్. నాకు అలా ఎంతో సంపాదించాలన్న ఆశలు అలాంటివి లైఫ్లో లేవు. రైట్, మేము నేరుగా అడుగుతున్నాం, చెప్పండి. మేము ఎన్నోసార్లు చూసినాం గాంధీ భవన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, బయట ప్రోగ్రామ్స్ కానివ్వండి, పార్టీ కార్యక్రమాల ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు చూసినాం. అరుణ్ రాజ్ గారు బయటకు వచ్చిందంటే ఆయన ఏమిటి ఒక ఇటో ఇద్దరు నలుగురు బౌన్సర్లు వేసుకొని వస్తాడు అనేసి ప్రచారం జరుగుతుంది. అది మేము మా మీడియా వాళ్ళు ఎంతోమంది కూడా మిమ్మల్ని గమనించారు. ఎందుకు అసలు అదంతా ఒక మీకు ఆ బౌన్సర్లు వేసుకొని తిరుగుడు, ఆ ముందు ఇద్దరు వెనకిద్దరు బౌన్సర్లు, అదంతా మీకు ఒక షోప్ టాప్గా అనిపించలే? మీకు అంత థ్రెట్ వాస్తవానికి సమాజంలో మీకు అసలు అంత థ్రెట్ ఉంది? మామూలుగా అంటే సార్ నేను మీరు చూసే ఉంటారు, నాకు కార్ కూడా నేను సొంతంగా నేను నడుపుకుంటాను. నాతో పాటు నా యూత్ కాంగ్రెస్ మిత్రులు తప్ప నాకు బౌన్సర్లు అంటూ అసలు అవసరం లేదు. నేను అది పెట్టుకొని ఉన్నాను. ఒక మీటింగ్లో ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. ఒక మీటింగ్లో నేను పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ పర్టికులర్ మీటింగ్లో ఆ బాధ్యతలు నేను తీసుకున్నాను, ఆ మీటింగ్ చేయడం కానీ అది. అప్పుడు ఏమవుతుందంటే చాలామంది స్టేజ్ ఎక్కడానికో ఇలా ట్రై చేస్తూ ఉంటారు సార్. సో ఆ క్రౌడ్ కంట్రోలింగ్ కోసము నేను ఆ రోజు మాత్రమే ఒక ఇద్దరు వ్యక్తులను పెట్టడం జరిగింది. అది తప్ప ఇంకా నాతో ఎప్పుడు నా యూత్ కాంగ్రెస్ మిత్రులు తప్ప ఇంకెవరు కనిపించారు సార్. బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టే ప్రయత్నం యువజన కాంగ్రెస్ నాయకులు చేసినప్పుడు యువజన కాంగ్రెస్ నాయకులపైన ఎన్నో విధాలుగా అనేక రకాల కేసులు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టడం జరిగింది ఆనాడు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్ నాయకులపైన ఉన్న కేసులు తొలగించే ప్రయత్నం ఏమైనా చేస్తుర్రా అంటే ఏం చెప్తారు? సార్ ఇది చాలా వాస్తవం విషయం. బీఆర్ఎస్ హయాంలో మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ స్టేట్ వైజ్గా బీఆర్ఎస్ చేసే తప్పుల మీదనో ఎప్పుడైనా పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు వెళ్ళడము, వాళ్ళ అభిప్రాయాలు బయట పెట్టడము, ఒక ప్రొటెస్ట్ విధంగానో దేని విధంగానో చేయడం జరుగుతుంది సార్. అది ఎవ్రీ డెమోక్రసీలో ఇట్స్ అ మస్ట్. అలాంటి టైంలో వీళ్ళు బెదిరియడానికో మళ్ళీ ఇలాంటి ప్రొటెస్ట్లు కాకుండా ఆపడానికో చాలా చాలా ఫాల్స్ కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు మా ప్రభుత్వం డెఫినెట్గా నిజంగా ఆ కేసులలో అన్యాయంగా పెట్టున్న కేసులు అయితే తొలగియడం జరుగుతుంది. ఒకవేళ అందులో ఏమన్నా మా కార్యకర్తలు తప్పుగా చేసుంటే నిజంగా దానికి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. బట్ తప్పు కేసులు ఏమన్నా పెట్టుంటే డెఫినెట్గా మా పార్టీ కార్యకర్తలని మేము కాపాడుకోవాలి కాబట్టి అవి తొలగించడం జరుగుతుంది. యువజన కాంగ్రెస్లో
మీడియా సెల్ చైర్మన్ పదవి రావడం కోసం మీకు గట్టి ప్రయత్నం చేశారు. ఆ మీడియా సెల్ పదవి తీసుకున్న తర్వాత ఒక 10 రోజుల పాటు మీ ఢిల్లీ నాయకుల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదంట, వాస్తవేనా అది? మీరు లేదు సార్, అది ఏం లేదు. నేను ఎప్పుడు కానీ నా ఫోన్లో నాకు చాలామంది పెద్ద పెద్ద నాయకులతో పనిచేసే అవకాశం దొరికింది. వాళ్ళందరూ కూడా నాకు మొదటిగా వాళ్ళందరి దగ్గర చూసి నేను నేర్చుకుంది ఒకటే, మీరు ఏ విధంగానన్నా అందుబాటులో ఉండాలి. పొలిటికల్ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ అది. దాన్ని నేను చాలా బలంగా నమ్ముతాను. సో ఎప్పుడు నా ఫోన్ అనేది ఏ ఒక్క వ్యక్తికి నా ఫ్రెండ్స్కి కానీ, నా యువజన కాంగ్రెస్ మిత్రులు కానీ, కొలీగ్స్ కానీ, లేదా మీరు అన్నట్టు ఢిల్లీ నుంచి నా యూత్ కాంగ్రెస్ కొలీగ్స్ కానీ అందరికీ నేను మ్యాక్సిమం అవైలబుల్ ఉండడానికి ట్రై చేస్తాను. ఎప్పుడన్నా బై మిస్టేక్ ఒక కాల్ మిస్ అయినా కూడా నేను మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వాళ్ళకు తిరిగి కాల్ చేయడం అనేది జరుగుతుంది. నాకు అవైలబుల్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చాలా బలంగా నమ్ముతాను. తెలంగాణ రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? 3 విషయాలు ఉన్నాయి సార్ ఇందులో. యువజన కాంగ్రెస్ పాత్ర ఏంటి అసలు అని. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం నాలాంటి యూత్ ఎవరికైతే అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండదో కానీ పొలిటికల్ ఆస్పిరేషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, మాలాంటి వాళ్ళు పాలిటిక్స్లోకి రావాలంటే గ్రాస్ రూట్ లెవెల్స్లో ఒక బేస్ అనేది క్రియేట్ చేయడం, పార్టీ ఆర్గనైజేషన్లోకి తీసుకురావడము, వాళ్ళని ఒక పెద్ద లీడర్గా గ్రూమ్ చేయడము అనేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఒక యూత్ కాంగ్రెస్ వింగ్గా నేను పర్సనల్గా నమ్ముతాను. అది రెండోది ఏంటంటే, గ్రాస్ రూట్ లెవెల్స్లో యూత్ని ఎంపవర్ చేయడం, మా యూత్ కాంగ్రెస్ క్యాడర్ని గ్రాస్ రూట్ లెవెల్స్లో, ఇది మాకు ఇచ్చే రెండో టాస్క్. ఇంకా మూడోది ఏంటంటే, ఇప్పుడు మా పార్టీ చాలా ఆర్గనైజ్ సార్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సపరేట్ వ్యక్తులని ఇన్ఛార్జ్గా చేస్తుంది. ఆ వ్యక్తికి ఆ డిపార్ట్మెంట్కి సపరేట్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లీగల్ సెల్ అనుకోండి, ఒక మీడియా సెల్ అనుకోండి, ఒక సోషల్ మీడియా సెల్ అనుకోండి, దేని వింగ్ దానికే ఉంటుంది. పార్టీ దానికి వర్క్ అసైన్ చేయడం జరుగుతుంది. వీక్లీ రివ్యూస్ పెట్టడం జరుగుతుంది. మరి చేసే పని మీద రివ్యూ చేసి ఎంతవరకు నిజంగా పని చేస్తున్నారా, పని చేయట్లేదా, ఆర్గనైజేషన్కి వీళ్ళు హెల్ప్ అవుతారా లేదా అనేది ఎప్పటికప్పటికి పార్టీ చూసుకుంటూ ఉంటుంది. యువజన కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్గా ఇటు బీజేపీ అయితేంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితేంది, ఈ 2 పార్టీలను ఎండగట్టే విధంగా మీడియా సెల్ చైర్మన్గా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారంటే ఏం చెప్తారు? యాజ్ పర్ మా ఢిల్లీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ఇది ఎంతవరకు నేను పూర్తిగా బయట చెప్పలేను కానీ, వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ అన్ ఆల్టర్నేట్ మీడియా. మీరు చూసే ఉంటారు, మీరు న్యూస్ ఛానల్స్ మీకు ఇది చెప్పదు కానీ జనరల్గా ఈ మధ్యలో న్యూస్ ఛానల్స్ కానీ చూసే వాళ్ళు తగ్గిపోతున్నారు రోజు రోజుకి. ఒక టాటా స్కైలోనో ఇందులో చూడడం చాలా తగ్గిపోయింది. పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూట్యూబ్ ఛానల్స్, లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్, ఇవికి టైం ఎక్కువ కేటాయిస్తున్నారు. మాకు టీవీ ఒకటే కాదు, మాకు డిజిటల్ కూడా ఉంది నాకు తెలుసు. బట్ రాజనీతి డిజిటల్ వెరీ ఫేమస్ డిజిటల్, అది కూడా వెరీ ఫేమస్. ఓకే, కానీ దే ఆర్ మోర్ పీపుల్ ఓరియంటెడ్. ఒక సింగిల్ పర్సన్ని బేస్ చేసుకొని ఎక్కువ రీల్స్ చూడడం ఇలాంటివి బాగా పెరిగిపోతుంది. ఆర్ గోల్ ఇస్ టు క్రియేట్ సంథింగ్ కాల్డ్ ఆల్టర్నేట్ మీడియా. సో యూట్యూబర్స్ కానీ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఒక పర్సన్కి అవుట్ రీచ్ ఎక్కువ ఉంటే తను ద్వారా మా పార్టీ మెసేజ్ని పుష్ చేయాలి. అంటే ఏమైనా చేంజెస్ వచ్చినాయా మీడియా సెల్లో? సార్, నేను ఇప్పుడు బాధ్యతలు తీసుకొని 3 months అయింది సార్, 3 to 4 months అయింది. ఫస్ట్లీ మీరు ఏ పదవిలోకి వెళ్ళినా కూడా అందులో ఉన్న సరౌండింగ్స్ని ఫస్ట్గా మీకు పాజిటివ్గా మార్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. మా టీం కానీ, నా ఆఫీస్ సెటప్ కానివ్వండి, మా టీంకి ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ఒక పర్సనల్ రిలేషన్షిప్ బిల్డింగ్ కానివ్వండి, కొద్దిగా టైం పట్టింది. ఇప్పుడు అవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అని నేను నమ్ముతున్నాను. అప్పటి నుంచి స్లోగా ఐ కెన్ సీ ద చేంజ్. మీరు ఎప్పుడు చేంజ్ చూస్తారంటే, ఐ కెన్ ప్రామిస్ యూ ఇన్ ద నెక్స్ట్ 3 months మీరే వచ్చి నాకు చెప్తారు, సార్
మీ సోషల్ మీడియా గేమ్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ ఆర్ ఇఫ్ నాట్ స్ట్రాంగర్ దెన్ యువర్ ఆపోజిషన్ అని నాకు చెప్పడం, అప్పుడు ఆ రోజు దెన్ ఐ విల్ బీ వెరీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ విత్ మై జాబ్. సో డెఫినెట్గా సార్ యూ విల్ సీ ద చేంజ్. రైట్, మీ మాటలు చూస్తే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మీలాంటి సోషల్ మీడియా నమ్ముకొని ముందు పోవాలనుకుంటుంది, అంతేనా? సార్ సోషల్ మీడియా అది జస్ట్ ఏంటంటే మా పార్టీ నాయకత్వం ఆల్రెడీ 6 మేజర్ ప్రామిసెస్ చేసింది సార్. అందులోకి వెళ్ళి ఆల్రెడీ 4 ఆఫ్ దెమ్ ఫుల్ఫిల్ చేసింది. మీరు చూసుకోండి, 200 యూనిట్ల మీరేం ఫుల్ఫిల్ చేసినది మీరు చెప్తున్నారు. బీఆర్ఎస్ వర్గాలేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, నెరవేర్చల్లో ఫెయిల్ అయిపోయింది, గవర్నమెంట్ మొత్తం ఫెయిల్ అనేసి బీఆర్ఎస్ వర్గాలు బలంగా చెప్తున్నాయి. సార్ మేము ఇచ్చిన 6 గ్యారంటీలు ఏంటి? ఫస్ట్ 200 యూనిట్ల కరెంటు ఉచితంగా, ఫ్రీ బస్సు మహిళలకు, మూడోది గ్యాస్ సిలిండర్. ఇవి 3 ఫుల్ఫిల్ చేసామా లేదా సార్? ఏ విలేజ్ కన్నా వెళ్ళండి, ఏ టౌన్స్, ఎక్కడికైనా వెళ్ళండి. ప్రశ్నకు సమాధానం రాలే. కాంగ్రెస్ పార్టీ మీలాంటి సోషల్ మీడియా నమ్ముకొని ముందు పోదాం అనుకుంటుందా? మీడియాలో మేమేం చేయగలుగుతాము అంటే ఈ 6 గ్యారంటీలు ఎలా ఫుల్ఫిల్ చేశాము, అది ప్రజలకు ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది మేము చెప్పగలుగుతాం. పార్టీ అనేది పార్టీ పని చేసుకుంటా వెళ్తుంది. అసలు జనాలకు ఏం కావాలి, అవి ఎలా అందియాలి, అవి మా లీడర్స్ హైకమాండ్ వాళ్ళు చూసుకుంటారు. మేము సోషల్ మీడియా టీమ్గా మేము చేయగలిగింది ఒకటే ఏంటంటే ఈ పథకాలు జనాలలో అవేర్నెస్ తేవడం. మేము ఇలాంటి పథకాలు ఇస్తున్నాము, మీరు దాన్ని ఫుల్గా వాడుకోగలుగుతున్నారా లేదా, వాడుకోగలకపోతే ఇలా ఉంది అనేది వాళ్ళకి చెప్పడానికే సోషల్ మీడియం అనేది. కానీ సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యే పని చేయాల్సిన హిస్టరీ కానీ అవసరం కానీ మా అంత పెద్ద పార్టీకి అవసరం లేదు సార్. పార్టీ కోసం కానీ ఆర్గనైజేషన్ కోసం కానీ కష్టపడ్డ వాళ్ళకు పదవులు ఇవ్వట్లేరు, కొత్తగా మీలాంటి వాళ్ళకు పదవులు ఇస్తారు అనేసి ప్రచారం జరుగుతుంది, అది వాస్తవమే కదా? యంగ్స్టర్స్కి పదవులు ఇస్తే సీనియర్స్ని పక్కకు పెడుతున్నారని ఒక ఇది తీసుకొస్తారు. సీనియర్స్కి పదవి ఇస్తే యంగ్స్టర్స్కి ఇగ్నోర్ చేస్తున్నారని ఇది తీసుకొస్తారు. అది ఒక ఆపోజిషన్ పార్టీయో లేకపోతే బయటి కార్యకర్తలో పార్టీని బ్లేమ్ చేయడానికి వాడుకున్న ఒక సెంటెన్స్ తప్ప ఇంకా అలాంటిది ఏం లేదు సార్. పార్టీకి అన్నీ తెలుసు, ఏ టైంలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అనేది పార్టీకి బాగా తెలుసు. దాని ద్వారానే పార్టీ పదవులు ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఈ 2 పార్టీలు యువతను రాజకీయాల వైపు తీసుకురావడంలో పెట్టినంత ఫోకస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యూత్ను ఫోకస్ చేయలేకపోతుంది. కొత్త యువతరాన్ని కాంగ్రెస్ పార్టీలోకి అయితేంది, యూత్ కాంగ్రెస్లోకి అయితేంది తీసుకురాకపోతుంది అనేసి ప్రచారం జరుగుతుంది. యాక్చువల్గా మోస్ట్ ఫాల్స్ అలిగేషన్ ఇది నా ప్రకారంగా సార్. ఎందుకంటే మీరు బీఆర్ఎస్లో గమనించండి, ఎంతవరకు న్యూ యూత్ అనేది కింద నుంచి వచ్చి ఒక లీడర్ అవ్వడమో లేకపోతే ఒక కార్పొరేటర్ పోస్ట్ తెచ్చుకోవడమో లేకపోతే ఒక కార్పొరేషన్ చైర్మన్ పోస్టో ఇలాంటివి ఎంతవరకు యంగ్స్టర్స్కి బీఆర్ఎస్లో దక్కుతున్నాయి సార్? ఓకే, బీజేపీ అంటారా? యంగ్స్టర్స్ హయ్యెస్ట్గా కనిపించేది మా పార్టీలోనే. ఎందుకంటే మేము అవకాశాలు ఎక్కువ ఇస్తాము. నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకు కూడా ఆర్గనైజేషన్లోకి తీసుకొచ్చి వాళ్ళని పెద్ద పెద్ద లీడర్స్గా ఎలా గ్రూమ్ చేయాలి అనేది ఒక ప్రాపర్ ఆర్గనైజ్ సిస్టంలో వెళ్తున్నాం సార్. ఇప్పుడు మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఎవ్రీ వీక్ మీకు నువ్వు ఏం పని చేసావు, ఎక్కడెక్కడ తిరిగావు, యాప్ ద్వారా మా సెంట్రల్ సిస్టమ్ నోటీస్ చేస్తూనే ఉంటుంది సార్. మీకు నాకు తెలిసి అయితే ఇప్పుడు బీజేపీలో కానీ బీఆర్ఎస్లో కానీ ఇంత ఫాలోఅప్స్ లేవు సార్. మాకు ఎవ్రీ వీక్ రివ్యూ ఉంటుంది, మీటింగ్స్ కానీ, చాలా ఆర్గనైజ్ సిస్టమ్. రైట్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కానీ యూత్ కాంగ్రెస్లో కానీ వీళ్ళకంటూ ఒక సొంత ఎజెండా ఉండదు రాజకీయంగా, వీళ్ళకంటూ ఒక లక్ష్యం ఉండదు రాజకీయంగా. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఢిల్లీ నాయకుల చేతిలో కీలు బొమ్మలే అనేసి ప్రచారం జరుగుతుంది, అది వాస్తవం కదా? ఆపోజిషన్ పార్టీస్ ఎప్పుడు కానీ ఢిల్లీకి వెళ్ళి పోస్ట్ తెచ్చుకున్నాడు, ఢిల్లీకి వెళ్ళి పలానా పదవి తెచ్చుకున్నాడు, లేకపోతే మూటలు మోసాడు, ఇలాంటివి బోగస్ మాటలు అన్నీ చెప్పి 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 జనాల మైండ్ సెట్లో అది క్రియేట్ చేసేసారు. కానీ ఏమన్నా ఢిల్లీ నుంచి అని వాస్తవం మాట్లాడుకుందాం. యూత్ కాంగ్రెస్ నాయకులకు మీరు మీడియా సెల్ చైర్మన్గా కొనసాగితే బాగుంటుంది అనేసి
యూత్ కాంగ్రెస్ మెంబర్స్ అయితేంది, యూత్ కాంగ్రెస్ యూత్ అయితేంది మీకు పూర్తిగా సపోర్ట్ చేసిరు అనుకుందాం ఉదాహరణకు. కానీ ఢిల్లీ నాయకుడు గట్టిగా తలుచుకుంటే మీ చైర్మన్ పదవి ఊసిపోదా? ఇప్పుడైతే నేను అలా అంత ఈజీ కాదనుకుంటున్నాను సార్. ముందు ఎలా ఉందో నాకు ఆర్గనైజేషన్లో రాకముందు నేను ఆన్సర్ చెప్పలేను. ఆర్గనైజేషన్లోకి వచ్చాక నీ పని మాట్లాడుతుంది. నువ్వు నీ పని వీక్ టు వీక్ నీకు ఇచ్చే పని నువ్వు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే నీకు హైకమాండ్ కాదు ఎవ్వరూ నిన్ను ప్రశ్నించలేరు. నీ రిజల్ట్స్ చూపెడుతున్నావు అనుకోండి, నువ్వు పని చేసుకుంటే ఇంత రిజల్ట్ చూపెడుతున్నావు అనుకోండి, ఆటోమేటిక్గా నువ్వు ప్రోగ్రెస్ అవుతూనే ఉంటావు. ఇంకా ఒక యాప్ ఒక సిస్టమ్ ఉన్నాక నువ్వు హౌ మచ్ మోర్ కెన్ యూ చీట్? సరే నీకు ఇంకో మెట్ ఎక్కడానికి అలా లీడరో ఎవరన్నా గుడ్ విల్ ఉండొచ్చు, ఎవరన్నా ఒక మాట సాయం చేయొచ్చేమో, కానీ నువ్వు పర్సనల్గా నమ్మితే నీ గ్రోత్ అనేది ఎవరు ఆపలేరు సార్. రైట్. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఈ విధంగా ఉందంటే ఏం చెప్తారు? బాగా పొలిటికల్ అవగాహన పెరిగినప్పటి నుంచో లేకపోతే నా సరౌండింగ్స్ అవగాహన పెరిగినప్పటి నుంచి నాకు తెలిసి ఆల్మోస్ట్ నా లైఫ్లో 12 years బీజేపీయే పవర్లో ఉంది సార్. వీళ్ళు ఏమని చెప్పి పవర్లోకి వచ్చారు సార్? ముందుగా రూపాయి వాల్యూ పడిపోతుంది అని స్ప్రెడ్ చేసి పవర్లోకి వచ్చారు. రూపీస్ ద వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ వన్ ఆఫ్ ద వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ ద వరల్డ్. మనం జపాన్తోనో ఎన్ని కంట్రీలు తిరిగిరు మీరు? నేను ఒక 10 to 12 countries తిరుగుంటాను సార్. అందుకనే కరెన్సీ గురించి మాట్లాడుతురా? అలా ఏం లేదు సార్. మీకు జస్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, ఆ తర్వాత మీరే డిసైడ్ చేయండి. మనం యాక్చువల్గా కంపేర్ చేసుకోవాల్సింది ఈరోజు ఒక జపాన్తోనో ఒక చైనాతోనో. నేను జస్ట్ కంపేర్ చేసేది ఇప్పుడు బంగ్లాదేశ్తో, శ్రీలంకతో, పాకిస్తాన్తో అండ్ ఇండియా రూపీ వాల్యూ 13.7% పడిపోయింది సార్ లాస్ట్ 1 yearలో. వేరస్ పాకిస్తాన్ 0.2%, శ్రీలంక 7%, బంగ్లాదేశ్ 2%. అంటే మనం ఎంత వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ అనేది ఆ నంబర్స్ ద్వారానే మీరు అర్థం చేసుకోవాలి. రూపీ వాల్యూ పడిపోతుంది. ప్రతి ఒక్క నిత్యావసరాలు అన్నీ మీరు ఏదైనా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ రోజు ఒక మనిషి వాడే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పెట్రోల్, డీజిల్, గ్యాస్. ఈరోజు ప్రైస్ ఏంటి సార్? డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ. గ్యాస్ 1000 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ 3000. మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత ఉండే సార్? 600, 400. మళ్ళీ కమర్షియల్ గ్యాస్ వచ్చేసి 1200. ఈరోజు అదే 3000, అదే 1000 అంటున్నారు. మళ్ళీ అది కూడా దొరకట్లేదు, అది బ్లాక్లో వెళ్ళి తెచ్చుకోవాలి. బ్లాక్ అంటే 1500కి కొంటున్నారు. ఇంకా మధ్యలో అయితే అది బాగా ఇబ్బంది అయినప్పుడు అయితే 4000, 5000కి అమ్ముకున్నారు సార్. ఒక వ్యక్తికి అయినా ఈ పాలిటిక్స్ డెవలప్మెంట్ కన్నా అన్నిటికన్నా మోస్ట్ ఎఫెక్టింగ్ పార్ట్ ఫర్ కామన్ హ్యూమన్ బీయింగ్ ఏంటంటే తను డే టు డే ఖర్చు తగ్గుతుందా పెరుగుతుందా, ఇదే ముఖ్యం ఒక వ్యక్తికి. అందులో మీరు ఏ ఒక్క ఐటెం తీసుకున్నాను కూడా, మీరు తినే ఐటమ్స్ కానీ మీరు వాడే డీజిల్ అన్నీ పెరుగుతున్నాయి సార్. సో హౌ కెన్ అ కామన్ మ్యాన్ బీ హ్యాపీ అండ్ హౌ కెన్ యూ సే బీజేపీ గవర్నమెంట్ కింద మనం డెవలప్ అవుతున్నామనో లేకపోతే మరి ప్రజలు హ్యాపీగా ఉన్నారో అని ఎలా చెప్పగలుగుతారు? దిస్ ఇస్ ద వర్స్ట్ గవర్నమెంట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్ టైం. రైట్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరంటే ఏం చెప్తారు? చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న నాకు చాలా బాగా నచ్చారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులా? డెఫినెట్గా ఎస్. ఎందుకంటే పొలిటీషియన్స్తో నేను ఇంకా కొంతమంది పొలిటీషియన్స్తో కూడా వర్క్ చేశాను. ఐ లైక్ దెమ్ ఆల్. బట్ ఈయనతో నాకు ఆ ఫ్రీడమ్, ఏదన్నా ఎక్స్ప్రెస్ చేయాలన్నా కూడా, ఏదన్నా బాధ చెప్పుకోవాలన్నా ఆయన బాగా రిసీవ్ చేసుకుంటాడు. అందుకనే ఆయన ఇంటి ముంగట ఎప్పుడు 1000 మంది ఉంటారు జనాలు. ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేదో అనేది పక్కన పెడితే ఒక మనిషికి మెయిన్గా ఒక పొలిటీషియన్ దగ్గరికి ఎందుకు వెళ్తాడంటే ధైర్యం కోసము, ఫలానా పనికి తను ట్రై చేస్తాడన్న ఒక నమ్మకం కోసం వెళ్తారు. అలా మా చామలన్న దగ్గరికి చాలామంది వస్తారు అండ్ ఆయన అందరికీ ఏదో విధంగా సాయం చేయాలని ప్రయత్నిస్తాడు బాగా. నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఏం చెప్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ప్లీజ్
బీ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. ఎందుకంటే మీ లైఫ్లో డిపెండ్ అయ్యే ప్రతి ఒక్క విషయం పాలిటిక్స్తో ఎలాగో అలా ముడిపడి ఉంటుంది. సో బీ పొలిటికలీ అవేర్, బీ పొలిటికలీ యాక్టివ్. ఇఫ్ యు ఆర్ నాట్, దెన్ యూ డోంట్ హ్యావ్ ద రీజన్ టు కంప్లైన్. కంప్లైనింగ్ అనేది ఆపేసేయాలి మీరు. ఇంకా ఈ గవర్నమెంట్ ఇలా చేసిందనో, ఇది చేయలేదనో, అది చేసిందనో అనేది మీరు సొంతంగా మీరు నిలబడి కొట్లాడిన రోజు మీరు ఎవరినైనా ప్రశ్నించవచ్చు. బయట ఉండి ప్రశ్నించడం ఆపేసి పాలిటిక్స్లోకి వచ్చి మీ రోల్ మీరు పోషించండి. దట్స్ మై ఓన్లీ. ఇది ఈనాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.